హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో ఎవరెవరైతే తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి. తెలంగాణలో స్త్రీనిధి నుంచి 123 పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మొత్తం ఫీల్డ్‌కి సంబంధించిన వర్క్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే చెప్పారు. దానికి ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్‌కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ శ్రీనిధి తెలంగాణ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్క్రీన్ పైన సెర్చ్ చేస్తూ చూపిస్తున్నాను. దీనికి క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే డిగ్రీ ఉంటుంది. తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్ ఏదైతే ఉందో సెర్చ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను మౌస్ కర్సర్‌తో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్‌ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇందులో ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హోమ్, రిసోర్సెస్ అండ్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో అదర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందండి చూడండి. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కెరీర్స్ అని వస్తుంది. దాన్నయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చూడండి, నేను ఇక్కడ బ్లూ కలర్‌లో సర్కిల్ వేస్తూ అయితే చూపిస్తున్నాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ ఉంది. దాని పక్కకు అప్లై అనే బటన్ అయితే ఉంది. సో, మీకు దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే ఇక నోటిఫికేషన్‌లో మీరు చదువుకోవచ్చు. తెలంగాణ స్త్రీనిధి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. తెలంగాణ క్రెడిట్ కార్పొరేషన్ ఫెడరల్ లిమిటెడ్ నుంచి ఉందవుతుందండి. దీనికి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి 9/5/2026 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ అనేది 29/5/2026 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబిలిటీ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ ఫస్ట్ కంపల్సరీగా డిగ్రీ అనేది పాస్ అయితే అవ్వాలండి. ఏదైనా డిగ్రీ అయితే పాస్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ 65% అనేది ఓబీసీ వాళ్ళకి, అండ్ ఓసీ వాళ్ళకి 60%, బీసీ వాళ్ళకి 55% అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 55% అయితే కావాలి. అండ్ మెయిన్‌గా ఇందులో ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఏదీ లేదు. అండ్ అదేవిధంగా దీనికి అప్లై చేయాలంటే ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీగా వచ్చైతే ఉండాలి. దీనికి ఏజ్ గనుక చూసుకున్నట్లయితే 25 నుంచి 30 ఇయర్ వరకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకుందాము. మళ్ళీ సేమ్ ఇదే వెబ్‌సైట్‌కొచ్చేసి ఇక్కడ అప్లై అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్ అనే అయితే కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో, ఇందులో ఫస్ట్ డేట్స్ గనుక చూసుకుందామండి. ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ అనేది ఇంతకుముందు నేను అప్లికేషన్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. డేట్స్ అనేవి ఆల్రెడీ 9th నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అప్లికేషన్. ఇది ఒక క్లోజ్ అనేది 29 వరకు అయితే అప్లై చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. సో, మనం అప్లై చేద్దాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. దాన్నయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్, ప్రివ్యూ అండ్ ఈ యొక్క స్టెప్స్‌లలో మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని అడిగే ప్లేస్‌లో మీ యొక్క ఎస్ఎస్‌సి మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉందో అదే నేమ్ అనేది మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత పక్కన కన్ఫర్మ్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేశారో పక్కన కూడా అదే నేమ్‌గా ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫుల్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసిన విధంగా అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఏమైనా ఎడిట్స్ ఉంటే ఎడిట్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ప్రెజెంట్ యూజ్ చేసిన మొబైల్ నంబర్‌ని ఈ 2 ప్లేసెస్‌లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడీ చూసుకున్నట్లయితే @కి ముందు భాగం ఏదైతే ఉందో ఆ యొక్క ముందు భాగాన్ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన మీరు @gmail.com అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్నయితే క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడీ ప్లేస్‌లో మాత్రం మీ యొక్క పూర్తి మెయిల్ ఐడీ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటేనే ఓకే క్లిక్ చేయండి. లేదంటే క్యాన్సెల్ నొక్కేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్‌కి అండ్ మెయిల్‌కి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. ఇందులో భాగంగా ఫస్ట్ మొబైల్ నంబర్ అయితే కనిపిస్తుంది. పక్కన ఓటీపీ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకొచ్చిన ఓటీపీని ఇక్కడ పక్కన ఎంటర్ చేసి వాలిడేట్ అనే బటన్ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసేయండి. తర్వాత సేమ్ మెయిల్ ఐడీకి కూడా సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని పక్కన ఎంటర్ చేసి మీరు వెరిఫై అనే బటన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటోస్ అనేది అప్లోడ్ అయితే చేయాలండి. 20 నుంచి 50 కేబీస్ లోపు అయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. తర్వాత మీరు ఒక లైవ్ ఫోటోని అయితే క్యాప్చర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. తర్వాత లైవ్ ఫోటోని ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని కనిపిస్తుంది. దాన్నైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్‌తో దాన్నైతే స్కాన్ చేసుకొని ఒక సెల్ఫీ దిగినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్‌లో అప్డేట్ అయితే అయిపోతుంది. తర్వాత కింద టిక్ ఇచ్చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే 10 నుంచి 20 కేబీస్ మధ్యలో ఉండాలండి జేపీజీ ఫార్మాట్‌లో. తర్వాత ఇక్కడ కింద టిక్ ఇచ్చేసి
కింద నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసే ముందు ఇక్కడ మీరు దిగిన ఫోటోస్ అండ్ మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోస్ అన్నీ ఈ విధంగా క్లియర్‌గా అయితే కంపల్సరీగా కనిపించాలి. కనిపించిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనే బటన్ ఏదైతే ఉందో, ఈ యొక్క నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో, నేనైతే ఇక్కడ నెక్స్ట్ అనే బటన్‌ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్‌కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ మీరు ఏ ఏ పోస్ట్‌కి ఎక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అది అడుగుతుంది డిస్ట్రిక్ట్‌ని. మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ వైస్‌గా ఖాళీలు అయితే ఉంటాయి. సో, నేనైతే సంగారెడ్డికి అప్లై చేద్దాం అనుకుంటున్నా కాబట్టి సంగారెడ్డి ఆప్షన్ క్లిక్ చేశాను. తర్వాత మీ యొక్క క్యాస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ అండ్ అదే విధంగా ఓబీసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇక్కడ చాయిస్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే డూ యూ విష్ టు అవైల్ ద రిజర్వేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ నో క్లిక్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే కింద వెదర్ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికంటే ముందు మీ యొక్క నేటివ్ అనేది ఈ విధంగా తెలంగాణ అనేది అడుగుతుంది. తెలంగాణ ఎస్ క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ యొక్క రిలీజియన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే హిందూ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీ యొక్క మండల్ ఏదైతే ఉందో, మీ యొక్క మండల్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మండల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకైతే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే కాన్స్టెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు పక్కన ఆధార్ కార్డ్ నంబర్ అండ్ పాన్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుందండి. ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మీకు వెరిఫికేషన్‌కు ఈజీగా అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ 3 ప్రిఫరెన్స్‌లు అయితే ఇవ్వాలి. సో, మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటినైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మూడిటిని ప్రిఫరెన్సెస్‌గా ఇచ్చుకోవాలి. మూడిటిని ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయాలండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్‌లో భాగంగా ఫస్ట్ మీ యొక్క ఎస్ఎస్‌సిలో ఉన్న విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు డేట్ అండ్ మంత్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మంత్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ అయితే అడుగుతుందండి. మీ యొక్క ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే అడుగుతుంది. మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్ అనేది అడుగుతుంది. మీ యొక్క జెండర్‌ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఎ ట్విన్ బ్రదర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు గనుక ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నట్లయితే యెస్, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ యెస్ ఇస్తే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్‌ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఫాదర్ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సిలో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ మదర్ నేమ్ కూడా ఆ విధంగానే ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ప్రెజెంట్ అడ్రెస్ అండ్ కింద చూసుకున్నట్లయితే పర్మనెంట్ అడ్రెస్ అయితే అడుగుతుంది. సో, ఫస్ట్ ప్రెజెంట్ అడ్రెస్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అడ్రెస్ నంబర్ 1లో మీ యొక్క హౌస్ నంబర్ అండ్ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ అడ్రెస్ నంబర్ 2 ఏదైతే ఉందో ఈ ప్లేస్‌లో మీ యొక్క మండల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 3 ఖాళీగా ఉంచేసి మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో మీ యొక్క స్టేట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టేట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియా పిన్ కోడ్‌ని ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ అడ్రెస్ యాస్ ఏ కరస్పాండింగ్ అడ్రెస్ అని కనిపిస్తుంది. అక్కడ టిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఆ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జీఎస్టీ ఇన్వాయిస్ పర్మనెంట్ అడ్రెస్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. బ్యాంక్ డీటెయిల్స్‌లో భాగంగా ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ఈ 2 ప్లేసెస్‌లో మాత్రం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్‌ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ అండ్ బ్రాంచ్ వీటిని అండ్ అకౌంట్ టైప్ సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా అని ఎంటర్ చేసి ఇక తర్వాత ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఫీజెస్ గనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మీకు అకౌంట్‌లో పడడానికి చాయిస్ ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ కాబట్టి మీరు ఏది ఆర్ట్సా, కామర్సా మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కామర్స్ కాబట్టి ఇక్కడ కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు డిగ్రీ పాస్ అయిన ఇయర్ ఏదైతే ఉందో దాని యొక్క డేట్ మీ యొక్క మెమో పైన ఉంటుంది. దాన్నైతే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ నా యొక్క పాసింగ్ డేట్ ఆఫ్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నాకు డిగ్రీలో వచ్చిన పర్సెంటేజ్ ఎంతైతే ఉందో వచ్చిన పర్సెంటేజ్‌ని అయితే నేను ఎంటర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేడ్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పాస్ క్లాస్ అని. ఫస్ట్ క్లాస్ అని ఎవరైతే 90% ఎవరు వచ్చినోళ్ళు 80% వచ్చినోళ్ళు ఫస్ట్ క్లాసు అండ్ 70% కల్లా వచ్చినోళ్ళు సెకండ్ క్లాసు. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే డూ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కంపల్సరీగా యెస్ ఇవ్వండి. యెస్ ఇచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ కూడా యెస్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్‌లీ వర్కింగ్ అనేది అడుగుతుంది. ఒకవేళ ప్రెజెంట్‌లీ వర్కింగ్ అయితే యెస్, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ యెస్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు లాంగ్వేజెస్‌ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి.
ఇక్కడ లాంగ్వేజెస్ ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ యొక్క మూడిటిని రీడ్, రైట్, స్పీక్ ఈ మూడిటిని ఈ విధంగా ఆన్ చేయండి. తర్వాత కింద ఒక బాక్స్ అయితే ఖాళీగా ఉంది. అందులో హిందీ అని చెప్పేసి యాడ్ చేయండి. హిందీ అని యాడ్ చేసి సేమ్ అదే విధంగా ఈ మూడిటిని ఆన్ చేసేసేయండి. ఆన్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్నయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రివ్యూ అనేది అయితే కనిపిస్తుంది. అన్ని డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ గాని, ఏమైనా మిస్టేక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. తర్వాత మొత్తం పైకి స్క్రోల్ చేసి ఆ అగ్రీ అనే బటన్ పైన క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటేనే మీరు ఓకే క్లిక్ చేయండి. లేదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉండదు. తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ థంబ్ అయితే అప్‌లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ అనేది 10-20 కేబీస్ లోపు అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డైమెన్షన్స్ అయితే చూసుకుందాము. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఎంత సైజులో అని అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ నేను జూమ్ చేస్తూ చూపిస్తున్నాను. లెఫ్ట్ థంబ్ అనేది ఒక వైట్ పేపర్ పైన మీ యొక్క ఫింగర్‌ని అయితే పేస్ట్ చేయండి. ఫింగర్‌ని పేస్ట్ చేసిన తర్వాత 20-50 కేబీస్ లోపు దాన్ని జేపీజీ ఫార్మాట్‌లో మీరు దాన్ని కన్వర్ట్ చేయండి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ చూసినట్లయితే ఇక్కడ ఐ అని చెప్పేసి ఇక్కడ నేను ఎంతవరకు అయితే సర్కిల్ చేస్తూ చూపిస్తున్నానో అంతవరకు రాయండి. ఇక్కడ తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చూసారా? అక్కడ మీ యొక్క నేమ్ అనేది రాసేసేయండి. మీ ఇంటి పేరుతో సహా మీ నేమ్ అనేది రాసి మీరు దాన్ని 50-100 కేబీస్ లోపు మీరు దాన్ని కన్వర్ట్ చేసేసి మీరు అందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క 2 డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని పక్కన ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫస్ట్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. పేమెంట్‌లో భాగంగా ఇక్కడ రూ. 770 ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉందండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ యొక్క సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. క్యాస్ట్ బేసిస్‌లో పేమెంట్ అయితే ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రూ. 770 మిగతా వాళ్ళందరికీ రూ. 870 అయితే ఉంటుంది. తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయండి పేమెంట్ కోసం. సో ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యూపీఐ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే షో క్యూఆర్ అని కనిపిస్తుంది. ఈ యొక్క షో క్యూఆర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. వేరే ఫోన్ నుంచి దీన్ని స్కాన్ చేసి కింద కనిపిస్తున్న 5 మినిట్స్ లోపు మీరు ఈ పేమెంట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. వన్స్ మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫీ రిసిప్ట్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఫీ రిసిప్ట్ అనేది జనరేట్ అయితే అవుతుందండి. చూడండి నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను ఫీ రిసిప్ట్ అనేది. ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి రావాలి. నాది చిన్న ఇష్యూ వల్ల ఫెయిల్యూర్ అని వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీకు సక్సెస్ అని అయితే రావాలి. దాన్ని ప్రింట్ తీసి అయితే ఉంచుకోండి. వన్స్ మీకు అక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈ విధంగా లాగిన్ అయ్యేసి మీరు అక్కడ అప్లికేషన్ ప్రింట్ అనేది అయితే కనిపిస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్ అనే బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్‌ని మీరు దాన్ని ప్రింట్ అయితే తీసుకొని మీరు పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేసి షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.